అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పేతురు గారు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి ఆయన 40 రోజులు శిష్యులకి కనిపించి తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ఏం చేశారని, ఇంచుమించు 120 మంది ఒక మేడ గదిలో కూడుకొని వారందరూ కూడా ఏకకంఠముతో, ఏ కంఠం చెప్పండి? ఏకకంఠము, ఏక మనసుతో, ఏకాత్మతో అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను వారందరి మీదకి కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అందరూ కూడా ఏమైపోయిందంటే ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే ఆనాటి యెరూషలేములో ఎవరున్నారంటే చూడండి ఒకసారి 2వ అధ్యాయము 9వ వచనము. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పొతోమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. ఇలా చూడండి, ఇవి దేశాలు. దేశాలకి ఏముంటది? ఒక్కో దేశానికి ఒక్కొక్క భాష ఉంటది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీరి వీరి భాషలతో వీళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న హిందీ వాళ్ళకి అర్థమవుతుంది, సీతమ్మ గారు హిందీ మాట్లాడుతుంది, కానీ ఆమెకు తెలియదు నేను హిందీ మాట్లాడుతున్నానని. ఇక్కడ కొండమ్మ గారు ఉన్నారు, ఆమె స్పెయిన్ భాష మాట్లాడుతుంది. ఆమెకు తెలుసా? తెలుగే సరిగా రాదు, స్పెయిన్ ఏం మాట్లాడుతుంది? మరి స్పెయిన్ మాట్లాడుతుంటే ఇక్కడున్న స్పెయిన్ వారికి అర్థమవుతుంది. మా స్పెయిన్ భాష కొండమ్మ గారికి ఎలా వచ్చు? ఇవి తెలుగు కదా. అలాగా వివిధ దేశాల వారు అక్కడ ఉన్నప్పుడు ఈ 120 మంది ఏం చేస్తారంటే వివిధమైన దేశాల యొక్క భాషలు వారు మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ భాషలలో దేవుని కార్యాలను వాళ్ళు వివరించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది. వాళ్ళకటండి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒక బలమైన శబ్దం వచ్చిందని. చదవమ్మ ఒకసారి 2వ అధ్యాయము మొదటి నుంచి. ఆ ఆ అప్పుడు వేగముగా వీచు బలమైన, ఆగండి ఆగండి, ఏమొచ్చింది? ధ్వని. ధ్వని ధ్వని అంటే ఎలా చూడాలి నా వైపు? ధ్వని అంటే శబ్దం, బలమైన శబ్దం మాట. గాలి వంటి ధ్వని అంటే ఇప్పుడు ఈదురు గాలి వస్తుంది కదా. అయ్య బాబు, ఎంత గాలి వచ్చిందంట అంటే గాలి వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? శబ్దం వస్తుంది. ఒక బలమైన వేగముగా వీచే గాలి వంటి ఒక ధ్వని ఆకాశములో నుండి వచ్చింది. తర్వాత అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు, ఆగండి ఆగండి, ఏమి నిండింది? ఈ గాలి వంటి ధ్వని ఈ కూర్చున్న ఈ యొక్క ఇంటి మీద కొట్టింది మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా ఇలాగ ఎలా చూడండి, ధ్వని వినబడింది, అగ్ని నాలుకలు కనబడ్డాయి. మీకు అర్థమవుతుందా? అగ్ని నాలుకలు ఏమయ్యి చెప్పండి? కనబడ్డాయి. కళ్ళతో చూచారు. దేని చూచారు?
అగ్నిని, దేవుని అగ్ని వారు కళ్ళతో అందరి మీద అగ్ని కుమ్మరించబడి నాలుకల్లాగా. ఒక పొయ్యిలో మనం మంట పెడితే అగ్ని ఎలాగైతే బగబగ మండుతూ నాలుకలు కనిపిస్తాయో, అందరి మీద కూడా దేవుని అగ్ని ప్రియులరా ఆ రోజున కనిపించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చదవండి ఏముంది? వారిలో ఒక్కొక్కని మీద వ్రాలిందంట దేవుని అగ్ని. ఇలా చూడండి నా వైపు. దేవుని అగ్ని అండి, పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కరి మీదకి అగ్ని నాలుకలాగా వారి మీద వ్రాలినప్పుడు, వాళ్ళ మీద దిగివచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేశారట? పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం జరిగిందండి. జీవి ఎప్పుడు చూడని ఒక అద్భుతం, ప్రజలు ఎవరు చూడని ఒక అద్భుతం అది. పరలోకములో ఉన్న దేవుడు ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని ఆయన పంపినప్పుడు ఒక బలమైనటువంటి వేగముగా వీచే ధ్వని వాళ్ళు విన్నారు. ఆ తర్వాత దేవుని అగ్ని వారందరి మీద వ్రాలినప్పుడు ప్రజలందరూ చూచారు. వేల మంది యెరూషలేములో ఉన్న ప్రజలు అనేక వేల మంది ప్రియులరా అక్కడికి వచ్చేసారంటే ఏదో ఆ ఇంటికాడ ఏదో జరుగుతుంది, ఆ ఇంటి దగ్గర ఏదో జరుగుతుంది. ఆ ఇంటి మీద ఒక గాలి వంటి శబ్దం వస్తూ వచ్చింది. అంతేకాదు అక్కడ అగ్ని కురిసింది. దేవుని అగ్ని అక్కడ వాళ్ళ మీద రాలిపోతుంది. వాళ్ళు ఎవరు కాలట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అగ్ని వచ్చితే భయం కదా. ఇప్పుడు నా మీద, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు మీరు చూస్తుండగా నా మీద అగ్నితో అలాగా మండిపోతా ఉన్నాను నేను, ఏమైపోతారు మీరు? అంత ఒకసారి చెప్పండి. బాబోయ్ 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 మాస్టర్ గారు చెప్పండి, కాలిపోతున్నారు కాలిపోతున్నారు అంట. కానీ నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, నేను చెప్తూనే ఉన్నాను. కానీ మీరు చూస్తున్నప్పుడు నా మీద ఒక బలమైన అగ్ని అలాగా మండుతూ ఉందనుకోండి, మీరేం చేస్తారు? బాబోయ్ బాబోయ్ బాబుని మీకు కంగారు వచ్చేస్తుంది. ఏమైపోయింది పాస్టర్ గారికి? ఆ రోజున అదే జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజున అదే జరిగింది. వారందరి మీదకి దేవుని అగ్ని కురుస్తూ ఉంది. వారు అగ్ని చేత నింపబడుతూ ఉన్నారు, కానీ ఎవరికి ఏమీ జరగట్లేదు. ఆనాడు మోషే కాలంలో ప్రియులారా ఒక మండుతున్న పొద, పచ్చగా ఉన్న పొద అగ్నితో మండుతూ ఉంటుంటే మోషే ఏంటి, అగ్ని కురిస్తే అసలు పచ్చగా ఉన్నది మండే మండదు. అటువంటిది ఆ పచ్చగా ఉన్న ఆ పొద మీద అగ్ని కురిసినప్పుడు పొద కాలిపోవట్లేదేంటి? ఈ పొద కాలిపోవాలి కదా. ఎలా ఈ పొద కాలలేదు? ఆ తొట్టు వెళ్ళి చూస్తామని చెప్పి మోషే అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటారు, మోషే నువ్వు నా దగ్గరికి రావద్దు. ఎందుకు తెలుసా? నేనున్నాను ఇక్కడ, పరిశుద్ధ దేవుణ్ణి ఉన్నాను ఇక్కడ. నేను పరిశుద్ధ దేవుణ్ణి. నీ చెప్పులు విడిచిపెట్టి నా దగ్గరికి నువ్వు రా అని చెప్పినప్పుడు ప్రియులరా మోషే తన చెప్పులు విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఆ రోజున ఈ యొక్క 12 మందిగా 120 మంది మీద దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని అగ్నితో ఓ మండుతూ ఉన్నప్పుడు అందరూ అనుకుంటున్నారంట, వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే ఏంటి ఇలా పొద్దుటి తాగేసారేంటి, పెచ్చు పెచ్చుగా మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్పానిష్ భాషను తెలదు, కొండమ్మ స్పానిష్లో మాట్లాడుతుంది అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఏ పిచ్చ మాటలు మాట్లాడుతున్నాను. హిందీ నాకు రాదనుకోండి, హిందీ భాష మాట్లాడేవారు మాట్లాడుతున్నారు అనుకోండి, హిందీ తెలియదు నాకు, అప్పుడు నేనేమంటాను? ఏ తింకర తింకర నాకు వచ్చింది తెలుగే. తెలుగు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, వేరే భాషలు మాట్లాడినప్పుడు నాకు అర్థం కాదు. ఆ రోజున అక్కడ ఉన్న వారిలో కూడా అనేకులకి ఆ భాషలు అర్థం కాక వారిని చాలా, వీళ్ళు మద్యం తాగారు అంటే సారా తాగారు, బ్రాందీ తాగారా అని రకరకాలుగా మాట్లాడారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు పేతురు గారు నిలబడి ఇప్పుడు చదువుకున్న మాటలు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చదువుకున్న మాటలు పేతురు చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఏమన్నాడు అక్కడ చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది. ఎందుకన్నాడు ఈ మాటలు? ఎందుకన్నాడు? ఆ మాట ఎందుకు చెప్పాడంటే చూడండి 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేశారు. కానీ మీరు సిలువ వేసిన ఈ యేసు ఎవరో తెలుసా? ప్రభువు. ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే పాపాలు క్షమించేవాడు. కాబట్టి ఈ యేసే దేవుడు, ఈ యేసే ప్రభువు అని చెప్పినప్పుడు, అయ్యయ్యో! యేసుని అంటే రక్షకుణ్ణి మేము సిలువ వేశామా అని చెప్పి వాళ్ళందరూ అంటండి. 37వ వచనం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని పుట్టినోట్లు ఉంటుంది పొడవబడిన వారి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తాం. మనం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం. అప్పుడు వాళ్ళకు కూడా తెలియలేదు యేసే రక్షకుడని, యేసే పిల్లల పాప క్షమాపణ ఇచ్చేవాడని, యేసే ప్రభువని, యేసే దేవుడని వారికి తెలియకనే యేసు ప్రభుని ఏం చేశారంటే సిలువ వేశారు. అందుకని వాళ్ళు ఈ మాట, పేతురు గారు ఈ మాట చెప్పగానే హృదయంలోనటండి వాళ్ళు పొడవబడ్డారట. దేవునికి స్తోత్రం చెప్పండి. నరకబడ్డారంట. హృదయము గాయమైపోయింది. అయ్యో అయ్యో మేము ఎంత తప్పు పని చేస్తాము, ఎంత పొరపాటు చేస్తాము, జీవాధిపతిని చంపామా. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షకుని మేము సిలువ వేశామా అని చెప్పి వారందరూ కూడా హృదయంలో నొచ్చుకుంటూ బాధపడుతుంటుంటే అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యలారా చదవండి ఆ మాట. ఆ ఆ 37వ వచనం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. దానికి స్తోత్రం చెప్పండి. మరి ఇలా చేశాం కదా మేము తప్పు చేశాము, మేము పొరపాటు చేశాము, మేము పాపం చేశాము, రక్షకుడిని సిలువ వేశాము, రక్షకుడిని చంపాము, కనుక మేమేమి చేతుము అని పేతురుని అడిగారట వాళ్ళు. అప్పుడు అన్నాడు ఆయన ఈ మాటలు ఏమనంటే, మీరు మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీ మనసు ఏమవ్వాలి? మారాలి. హల్లెలూయా. ఈ రోజున ఈ మధ్యాహ్న వేళ ఒక మనిషి ప్రియులరా, ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్న మెట్లు ఏంటంటే, ఒక వ్యక్తి అట ముందు మారు మనసు పొందాలి. తర్వాత ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే రక్షణకి ముఖద్వారం, రక్షించబడాలంటే ముఖద్వారం ఏంటది చెప్పండి? మారు మనసు పొందాలి. మనిషి హృదయం ఎటువంటిదంటే పాప పంకిలం. మార్కు సువార్త 7:21 ఉంటుంది. హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము. చదవండి 7:21. మార్కు సువార్త 7:21. మనుషుల హృదయములో నుండి చూడండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. చూడండి ఇవన్నీ పాపము. బైబిల్ అంటుంది ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంట్లో బీరువాలో లేవండి, ట్రగ్గు పెట్టుల్లో లేవండి, ఇనప పెట్టుల్లో లేవు. ఎక్కడున్నాయి చెప్పండి? ఇక్కడే 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 ఉన్నాయి, హృదయములో ఉన్నాయి. కనుక ఇప్పుడు ఇక్కడ ప్రభు ఈ పేతురు గారి ద్వారా మనతో ఏం చెప్తున్నాడు? కనుక మీ మనసు మార్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనసు ఏమవ్వాలి? మార్చుకోవాలి. అంటే ఇవి హృదయములో తీసేసుకోవాలి. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందలు చేయి పైకి ఎత్తండి. బాప్తిసం పొందనివారు, బాప్తిస్మం పొందనివారు, బాప్తిసం పొందనివారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? హృదయంలో ఉన్న ఈ చెడుతనం అంతా తీసేసుకోవాలి. అదే మారు మనసు. హృదయము
కడగబడాలి. హృదయం ఏమవ్వాలి చెప్పండి? కడగబడాలి. దాన్నే మారు మనసు అన్నారు. హృదయంలో ఈ దుర్గుణాలు, ఈ చెడు లక్షణాలు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా! అందుకనే ప్రభు అన్నారు, మీరు మార్పు నొంది పసి బిడ్డల వంటి వారవ్వాలి. హల్లెలూయా! అందుకనే ప్రభు అన్నారు, మీరు మార్పు నొంది ఏమవ్వాలి? పసి బిడ్డల వంటి వారవ్వాలి. అంటే అర్థం ఏంటంటే కోపతాపాలకి అతీతంగా మనం ఉండాలి. హల్లెలూయా! కానీ మనుషులుగా మనము ప్రతీది పట్టించుకుంటాం. ప్రతీది కూడా మనము మన అంటాడు కదా! శిలాక్షరాలంట. ఏ అక్షరాలు చెప్పండి? శిలాక్షరాలు. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో ఇనప గంటంతో రాసాడంట. అలాగే మనం కూడా ఎవరైనా ఏదంటే అయన్నీ ఇనప గంటుంది ఇక్కడ రాసేసుకుంటాం. మర్చిపోం. మనం చచ్చిపోవాలి తప్ప ఈ మాత్రం పోవు. పలానా రోజున నువ్వు మీరు ఈ మాట అన్నారో, ఏమో ఎప్పుడన్నా నాకే తెలదు అనుకుంటాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ పడ్డవాళ్ళకి మాత్రం ఆ మాటలు గుర్తుంటాయి. కానీ ప్రభు అంటారు మీరు మర్చిపోవాలంటే దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయంలో పిల్లరా ఇసుక మీద రాసిన అక్షరాల్లాగా ఉండాలి. ఇసుక మీద అక్షరాలు రాసాడానికి ఏమవుద్ది? అలాగనగానే చిరిగిపోతుంది అంతే. ఎప్పుడు కూడా మన హృదయంలో చెడుతనం అనేది ఉండడానికి వీలు లేదు. నీ హృదయము మార్పు నొంది నువ్వు పసిబిడ్డలంటే మనసు వచ్చేసేయాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం లేనే లేదు. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మీరు మారు మనసు పొంది, తర్వాత ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. రెండో మెట్టు ఏంటంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలి. పాస్టర్ గారండి నేను ఏమీ చేయనండి, చాలా నమ్మకంగా ఉంటానండి, యథార్థంగా ఉంటాను. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా ఏం చేయాలంటే ప్రభువు చూపిన మార్గం మాదిరి ఏంటా మాదిరి అంటే బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది మారు మనసు పొందుతారు కానీ ఈ మెట్టు కాడికి రారు. ఏ మెట్టు? బాప్తిసం మెట్టు కాడికి రావాలి. ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాలండి. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిసం పొందడా పొందలేదా? శిష్యులు బాప్తిసం పొందారా పొందలేదా? శిష్యులు బాప్తిసం పొందారు. యేసు ప్రభు బాప్తిసం పొందారు. ఏమండి అపోస్తులు బాప్తిసాలు ఇచ్చారు. కనుక మనము కూడా ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే ప్రియులారా మన పాపాలన్నీ కడిగివేయబడమే. చూడండి మీరు అపోస్తుల కార్యాల గ్రంథంలో 22వ అధ్యాయము 16వ వచనము. ఆ, నువ్వు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకును. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బాప్తిస్మం ద్వారా ఏమవుతుంది చెప్పండి? మన పాపాలన్నీ కడగబడతాయి. మన పాపాలన్నీ కడగబడాలంటే మార్కు సువార్త 16:16 చెప్తాడు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ. యేసు ప్రభుని నమ్మిన తర్వాత నువ్వు బహిరంగంగా బాప్తిసం పొందాలి. ఎవరైతే అలాగా బాప్తిసం పొందుతారో వారికే రక్షణ. వారికే రక్షణ. యేసు ప్రభు వారు ఎక్కడ బాప్తిసం పొందారండి? యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం పొందారు. యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చారు. ప్రియదేశీ మిత్రులారా, ప్రియ సంఘ బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలి. ఒక ఆయన అన్నాడు దొంగోడు ఎక్కడ బాప్తిసం పొందాడండి? ఎవరో దొంగ, శిలువ మీద దొంగ, శిలువ మీద దొంగ వాడు బాప్తిసం ఎక్కడ పొందాడు? ఎక్కడ పొందాడు? పొందలేదు. మరి ఎలాగెళ్ళాడు అమ్మా? చెప్పండి, ఎలాగెళ్ళాడు? బాప్తిసం పొందకుండా పరలోకం వెళ్తాడా అమ్మా? ఇప్పుడు శిలువ మీద దొంగ
ఎవరైనా సరే బాప్తిసం లేకుండా ఏమి లేదు, రక్షణ లేదు. మరి ఎవరు చెప్పారు ఈ మాట? అలా చూస్తారండి. రక్షించబడాలంటే బాప్తిసం పొందాలన్న మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. అవునా? ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను నేను. అందరూ ఇలా రండి అన్నాను. ఏమన్నాను? మిమ్మల్ని అందరిని ఇలా రండి అన్నాను. మీరందరూ ఏం చేస్తారు? ఇలాగొత్తారు. ఎవరో వచ్చారు. అయ్యగారు ఏనంటే, "నువ్వు ఇలా రా" అన్నాను. ఏమన్నాను? "నువ్వు ఇలా రా" అన్నాను ఆ వ్యక్తిని. నేను ఇలా రమ్మన్నాను. నేనే. ఇలా రమ్మన్నదే నేనే. ఈ స్థలము నాది. ఈ అధికారము నాది. నేను చెప్పేవాడిని గనుక నా ఇష్టం ఇక్కడ నేను నెరవేరుస్తున్నాను. అవునా? దొంగోడుతో ఎవరు చెప్పారు? నేడే నువ్వు నాతో నేను చెప్పలేదే. ఎవరు చెప్పారు? రక్షకుడే చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షకుడే ఏం చేస్తాడు? ఆ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు పరలోకం. ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళిపోతాడు. ఆ పరలోకం ఎవరిది? ఆయనది. ఆ పరలోకాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయనది. ఆయన ఇష్టం అది. ఆయనకి బాప్తిసం పొందలేదండి. ఆయనేంటి అలా రమ్మని, అది నా ఇష్టం. మిమ్మల్ని అందరూ ఎలా రమ్మన్నాను. మీకు అందరికి నియమించిన నియమం ఇదే. ఇలా రండి, మీరు అందరూ ఎలాగొచ్చేయండి. మీ నియమం ఇదే. ఆడికి స్పెషల్‌గా ఇచ్చాను. "ఎళ్ళరా, నువ్వు వెళ్ళిరా" అన్నాను. అది నా ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అంటారా? అనరు కదా! మమ్మల్ని అందరిని ఇలా రమ్మన్నాడు. ఆయన్ని మళ్ళా రమ్మంటే వెళ్ళే బాబు. ఒకళ్ళంటారు, రమ్మంటే ఏమైంది? మరి అయ్యగారి ఇష్టం అంటారా? మీరేమంకేనా అంటారా? అదే అంటారు. ఇది కూడా అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి శిష్యులందరూ బాప్తిసం పొందారు. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఆ! ఇలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూడండి, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. దేవునికోసారి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఇలా చూడండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు యోహాను చేత బాప్తిసం పొందారు. మీకు యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు. కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ ఎప్పుడు చెప్పలేదు యోహాను బాప్తిసం ఇచ్చాడని. శిష్యులకి యోహాను బాప్తిసం ఇచ్చాడని ప్రభు ఇక్కడ చెప్పారు. అలాగే నేను పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తానని చెప్తున్నాడు. కనుక శిష్యులు బాప్తిసం పొందారు, పొందలేదు చెప్పండి నాకు. పొందారు. పక్కాగా స్పష్టంగా ఎంతో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడికి రాసి పెట్టాడు. యేసు ప్రభు వారు యోహాను దగ్గర బాప్తిసం పొందారు. యేసు ప్రభు శిష్యులు యోహాను దగ్గర బాప్తిసం పొందారు. కనుక ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ ప్రతి ఒక్కరూ ఏం పొందాలంటే బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం ద్వారా ఏమవుతుందో చెప్పండి? మన పాపాలు కడగబడతాయి. రోమీలు రాసిన పత్రిక, రోమీలు రాసిన పత్రిక రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. బాప్తిస్మం ద్వారా మనము 6వ అధ్యాయము 4వ వచనం 3 నుంచి చదవనమ్మా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఎలాగా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతుమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చూడండి మీరందరూ ఇంకా మనం బాప్తిసం పొందామంటే అర్థం ఏంటంటేనట, మనం పాతి పెట్టబడ్డామంట. అందుకనే పౌలు అంటాడు, జీవించి వాడును
ఇకను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. మన బాప్తీసం పొందామంటే ప్రియులారా, లోకంలో పాపములో చచ్చిన వారము. మనము ప్రభువులో బ్రతకలేక, ప్రభువులోనే బ్రతకాలి. మీరు రక్షించబడ్డారు, మీరు బాప్తీసం పొందారు. బాప్తీసం పొందారంటే దాని అర్థం పాతి పెట్టబడ్డం. పాతి పెట్టబడటం అంటే నేను చాలాసార్లు మీకు చెప్తాను. ఎవరిని పాతి పెడతారండి? ఎవరిని పాతి పెడతారు? చచ్చిన వారినే, బతుకున్న వాళ్ళనే చెప్పాలి. చచ్చిపోయిన వాళ్ళనే పాతి పెట్టబడతారు. బాప్తిస్మం ఎవరికంటే ఎవరైతే తమ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టేస్తారో వారికే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపాలన్నీ ఒప్పుకోవాలి. పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. బైబిల్ అంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి బాప్తిస్మం పొందేవారు ఏమవ్వాలంటే బైబిల్ అంటుంది, పాపాల విషయంలో వాళ్ళు చచ్చిన వారుగా ఉండాలి. ఇక్కడ కదా, మీరు పాతి పెట్టబడితే 6వ వచనంలో, 6వ కాదు 10వ వచనం చూడండి. ఆ ఎవరో యేసు ప్రభు వారు చనిపోవడు చూడగా, పాప విషయమే ఒక్క మారే చనిపోయాను కానీ ఎవరో యేసు ప్రభు వారు జీవించడం చూడగా దేవుని విషయమై, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా చూడండి, మీరు అందరూ ఎలా చూడాలి నా వైపు. యేసు ప్రభు అంటే పాపముల విషయమై ఒక్క మారే చనిపోయాడు కానీ దేవుని విషయమై నిరంతరము జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చెయ్యాలి? మనం కూడా అంతే కదా. మనం చనిపోయాము, ఇప్పుడు ఎవరి కొరకు బ్రతకాలంట? దేవుని విషయమై నిరంతరము జీవించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు ఈ ఉదయకాలం ప్రియమిత్రులారా, దేవుని కోసం మనం బ్రతికితే మన జీవితాలు చాలా ధన్యమైపోతాయండి. మనం ఈ లోకంలో ధన్యులమే, పరలోకంలో కూడా ధన్యులమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక బాప్తిస్మం అంటే ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథం చాలా నొక్కి చెప్తా ఉంది, నొక్కి చెప్తుంది. మీకు ఇంకో మాట చెప్పనా? మనం అట్టండి బాప్తిస్మం పొందుతున్నట్టండి నూతన జీవం పొందుకుంటామంట. ఏ జీవం పొందుకుంటాం చెప్పండి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, సమస్తము క్రొత్తవైపోతాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైపోతాయి చెప్పండి? సమస్తము ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 5వ అధ్యాయము 17వ వచనం. ఆ ఎవడైనా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభువులో మనం ఉంటే ఇక్కడ ఏముంది వచనము? నూతన సృష్టి అంటే క్రొత్త సృష్టి. ఎలా చూడండి నా వైపు. మా అమ్మగారి ద్వారా నేను మా నాన్నగారి ద్వారా ఈ లోకానికి వచ్చాను. నా బుద్ధి, నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితము అంతా పాప భూయిష్టమైనది. కానీ యేసు ప్రభుని నమ్ముకోగానే ఏమైపోతానని చెప్పండి? నా బుద్ధి మారిపోతుంది, నా మాటలు మారిపోతాయి, నా చూపు మారిపోద్ది, నా ఆలోచన మారిపోద్ది, నా హృదయం మారిపోతుంది. నూతన సృష్టి. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ అన్నాడు కదా, ఇదిగో క్రొత్త వాయను అందమాట. ఆ ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఇదిగో చెప్పాలి. గొంగళ పురుగు ఏమైపోద్ది చెప్పండి? గొంగళ పురుగు సేతకు చిలుక ఒకటా రెండా? ఎల్లకంటారు ఏంటి? సీతకొక గొంగళ పురుగు సీతకొక చిలుక ఒక్కటే. రెండా ఒకటా? ఒక్కటే. గొంగళ పురుగే ఏమైంది? సీతాకోక చిలుక అయ్యింది. గొంగళ పురుగుని చూస్తే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? నేను అర్జెంటుగా
కనిపిస్తే మాత్రం దాన్ని ఏం చేస్తానంటే మజ్జిగ ఇలాగ నొక్కుతాను. ఇలాగ నొక్కి దాన్ని చంపేస్తా ఉంటాను నేను. ఎందుకంటే దాన్ని చూస్తే నాకు చాలా అసహ్యం వచ్చేది. అది పాకిందంటే ఎంత దురదొస్తదంటే అంత దురదొచ్చేస్తది. అవునా కదా! గొంగళి పురుగుని చూస్తే చాలా అసహ్యం వచ్చేస్తది. చాలా దురద, చాలా దాన్ని చాలా అసహించుకుంటాం. కానీ వీళ్ళు అదే గొంగళి పురుగు సుప్తావస్థలోకెళ్ళిపోతదంట. దాని చుట్టూ గూడు కట్టుకుని ఒక మూలకెళ్ళిపోయి, ఎత్తైన స్థలంకెళ్ళిపోయి, ఒక చోట అది గూడు కిందలాగా చుట్టూ తన లాలాజలంతో గూడు కింద కట్టేసుకుని, అదేం చేస్తదంటే కొన్ని దినాలు అది ప్రియులారా మరుగైపోద్దంతే. అది ఆ దినాలు తీరిన తర్వాత అది గూడిని తొలుచుకుని బయటికి ఎలా వస్తదో తెలుసా? సీతాకోక చిలుకలాగా వస్తది. దేవునికి స్తోత్రం చెప్పండి. రంగు రంగుల రెక్కలతో ఎంతో అందంగా దాని రంగులు చూడాలనిపిస్తది. దాని వెనకాల పరిగెట్టాలనిపిస్తది. దాన్ని పట్టుకోవాలనిపిస్తది. అది మన ఒంటి మీద వాలితే బాగుండును అనుకుంటాం మనం. అంత అందంగా తయారైపోతది. దేవునికి స్తోత్రం చెప్పండి. సీతకొక చిలుక ఆహారం వేరు. గొంగళి పురుగు ఆహారము వేరు. గొంగళి పురుగుకున్న హ్యాబిట్స్ అంటే అలవాట్లు వేరు. సీతకొక చిలుకకున్న అలవాట్లు వేరు. దాని బుద్ధి మారిపోయింది. దాని అలవాట్లు మారిపోయినాయి. దాని విధానాలు మారిపోయినాయి. దాని రూపురేఖలే మారిపోయింది. అదే మార్పు. మారు మనసు పొందడం అంటే అదే. నువ్వు రక్షించబడడం అంటే అదే. ఒక గొంగళి పురుగులాంటి నీవు ఎలా మారిపోవాలి? ఒక సీతాకోక చిలుకలాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంత క్రూరంగా మాట్లాడేవాడు, ఎంత కఠినంగా ఉండేవాడు, ఎంత స్వార్థంతో ఉండేవాడు, ఎంత ప్రేమ ఈ వ్యక్తికి ఎలా వచ్చేసింది. జక్కయ్య చూడండి, మనకందరికీ బాగా తెలుసు. జక్కయ్య ఎటువంటి వాడు? బైబిల్ ఏముంది చదవండి. మా లోకస్సువార్త 19వ అధ్యాయంలో ఏముంది జక్కయ్య గురించి? లోకస్సువార్త 19వ అధ్యాయము చూసారా? ఆ, 7వ వచనం. ఆ, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనుషుడు జక్కయ్య? చెప్పండి. ధనవంతుడు, అన్యాయస్తుడు అంటాడు. నేను ఎవని యొద్దనైతే అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 గంతలు తిరిగి చెల్లించేస్తాను. అంటే ఎంత అన్యాయంగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అన్యాయస్తుడు, పాపి అయిన మానవుడు, డబ్బు ఎటువంటి వాడు అంటే అతను అతను ఎవరతను? సొంకపు గుత్తదారుడు. ఎవరండి అతను? సొంకం అంటే పన్ను. పన్ను వసూలు చేసేవాడు. డబ్బులు ముక్కుపిండి వసూలు చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి వసూలు చేసేవాడు ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటాడు, నా ఆస్తిలో సగము. బాబా ఎలాగొచ్చింది ఈ మనసు? డబ్బు పంచిపెట్టేలేని మనసు ఎలాగొచ్చేసింది? ఆ? డబ్బు పోగేసుకునేవాడు కదా ఇతను. డబ్బులు అందరి దగ్గర ముక్కుపిండి వసూలు చేసే వ్యక్తి కాదు ఇతను. కానీ డబ్బుని సగము పేదలకి, ఉన్నదాన్నేమో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంతులు. అంటే గొంగళి పురుగు లాంటి ఎలా మారిపోయాడు చెప్పండి. ఇప్పుడు సీతాకోక చిలుకలాగా మారిపోయాడు. బుద్ధి మారిపోయింది అంతే. ప్రవర్తన మారిపోయింది. ఎంత అద్భుతం అండి దేవుని కార్యాలు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ నా ప్రియ దేశీయ మిత్రులారా, మనము ప్రభుకి మనము ఎలాగుండాలి అంటే ఇదిగో జక్కలాగా మారిపోవాలంతే. అప్పుడేనండి ఆ వ్యక్తుల ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఆ వ్యక్తుల ద్వారా దేవునికి ఘనత వస్తుంది. మనము మందిరానికి వస్తూ కూడా గొంగళ పురుగులాగానే ఉన్నామనుకో, ఏమని ఉంటుందా? అందరూ గొంగళ పురుగుని చూసి ఏం చేస్తారు? తరుముతారు. దానికి దూరం అయిపోతారు. దాన్ని ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే మనం సీతకొక చిలుకలాగా ఉంటే ఏం చేస్తారు అందరూ?
అందరూ మనల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. అందరూ మనల్ని వెంబడిస్తూ ఉంటారు. అందరూ మనతో మాట్లాడతారు. అందరితో మనం ఎలా ఉండాలంటే ఒక సీతాకోక చిలుకలాగా ఉండాలి. ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. దయ కలిగిన వారంగా ఉండాలి. బైబిల్ అంటుంది యెహోవా ఉత్తముడని రుచి చూచిన ఎడల. చదవండి ఆ మాట. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి పత్రిక. ప్రభువు దయాళుడని రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మానేయాలంట. హల్లెలూయా. చూసారా, చూసారా, ఒక వ్యక్తి బాప్తీసం పొంది సీతకొక చిలుకలాగా, సీతకొక చిలుకలాగా మారిపోతే ఇదిగో అంటాడు కదా, ఏం చేయాలంట? దుష్టత్వాన్ని మానేయాలి. కపటము చూడండి, ఎలా చూడండి, కపటం అంటే ఏంటి? అక్కడ అన్నాడు సమస్తమైన కపటం. ఏమో ఎక్కడ ఎలా ఉంటారో కొంతమంది. ఏమన్నా అక్కడ? సమస్తమైన కపటం. టు బి ఫ్రాంక్. తెలుసు, స్తోత్రం చెప్పండి. నువ్వు ఇంట్లో అయినా, వంటగదిలో అయినా, స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, ఉద్యోగంలో అయినా, పొలంలో అయినా, ఎక్కడికి వెళ్ళు, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎప్పుడో ఒకలాగైనా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒకలాగానే ఉండాలి నువ్వు. అక్కడ అదే అన్నాడు, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారుగా ఉండాలి. దాని స్తోత్రం చెప్పండి. అబ్బా, ఎంత మంచి మాట అండి. మారుతున్నాం అసలు మనం ఇలాగా. కొత్తగా జన్మించే శిశువులాగా ఉండాలంట మనం. ఎలా ఉండాలి మనం చెప్పండి? కొత్తగా జన్మించిన శిశువు. అప్పుడో పుట్టిన పిల్లోడు ఎంత చక్కగా ఉంటాడండి. ఆడు కళ్ళు ఎంత బాగుంటాడు, కాళ్ళు ఎంత బాగుంటాయి, ఆ? ఆడు ముఖం ఎంత బాగుంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారంగా ఉండాలంట. ఉండి ఎలా ఉండాలి? నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షిత. అంటే దేవుని వాక్యం చేత మనం ఎదగాలట. అలాగా దేవుని వాక్యం చేత ప్రియులరా మనం ఈ రీతిగా ఎదగాలి, ఈ రీతిగా ఎదగాలి. ఎప్పుడైతే మనం ఈ రీతిగా ఎదుగుతామో పరలోకమందున దేవునికి సంతోషము, ఆనందం కలిగింది. కనుక ఈ మధ్యాహ్నపు వేళ పేతురు గారు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. తర్వాత ఇంకొక మెట్టు చెప్తాడు, నేను ఒక ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో చూడండి, 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉంది. చాలు చాలు. ఈరోజు ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న మనం ఇట్లో ఉన్నామా? చూస్తారా ఏమన్నాడు ఆయన? ఏమన్నాడంటే బోధ, బోధ, వాక్యం అండి, వాక్యం. మీరు వారానికి ఒకసారి తింటారా అన్నాం, రోజు తింటారా? ఏమా కొండాం గారు చూస్తున్నా, ఇంకా రోజు తింటామంటే అయ్య గారు రోజు 3 సార్లు తింటాం కదా, రోజు ఒకసారి తింటున్నట్టుగా అడుగుతున్నారండి మీరు. రోజు ఒకసారి కాదు, రోజు 3 సార్లు తింటాం అన్నట్టుగా ఆవిడ చెప్పేద్దాను, ఉన్న మాట చెప్పేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క పూట భోజనం చేయకపోతే నా మట్టుకు నేను ఉపవాసాలు చేయట్లేదు నేను అసలు. దేవుని స్తోత్రం చెప్పండి. షుగర్ వచ్చాక ఉపవాసాలు చేయట్లేదు నేను. ఒక పూట భోజనం మానడానికే ఆ, ప్రాణాలు అల్లాడిపోతున్నాయి కదా. మరి దేవుని వాక్యాన్ని వారంలో ఒక్క రోజు వింటే మన ఆత్మ బలపడుతుంది అంటారా? బలపడదు. ఏమైపోద్ది? సిక్కి శల్యమైపోతుంది. అది రేపు మాపు చచ్చిపోతానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. మనం బలంగా ఉంటాం.
మన శరీరం బలంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే ఆత్మను తొక్కు పెట్టేస్తాం. ఆత్మ బలంగా ఉందనుకోండి, శరీరము ఏం చేయలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడు కదా, ఆత్మ చేత శరీర క్రియలను, శరీర కార్యాలను చంపండి అంటాడు. ఆత్మ బలంగా ఉండాలంటే ఏం చేయాలి మనము? దేవుని వాక్యాన్ని వినాలి. చూసారు ఇక్కడ ఏమన్నాడు? వీరు అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉన్నారు. అంటే వాక్యము ఎడతెగ, ఎప్పుడు వాక్యం విండి, రోజు వాక్యం విండమే. కనీసం శుక్రవారాలు కూడా వస్తలేదు ప్రార్థనకి, వాక్యం వింటాను. ఇంకెక్కడ? ఆదివారం తప్ప మన సంఘంలో ఇంకా కూటలు ఉన్నాయా? ఇంకా ఆత్మలో మనకి ఎలా బలం వస్తుంది? మనం ఆత్మలో బలపడాలంటే వారంలో కనీసము 2-3 రోజులన్నా వాక్యం ఏం చేయాలి? వింటూ ఉండాలి. కేవలం ఆదివారం ఒక్కరోజు మాత్రమే కాదు, శుక్రవారాలు కూడా రాగలిగి, అయ్యా కాస్త వాక్యం చెప్పండి, మేము వింటాం అయ్యగారని పిల్లరా తృష్ణ ఆసక్తి మనలో రావాలి. ఇలాంట అపోస్తుల బోధ ఎందును, తర్వాత సహవాసం అందులో. సహవాసం ఎప్పుడునంటే మనల్ని కలుసుకుంటూ ఉండాలండి. దేవుని పిల్లల్లో సహవాసం ఎప్పుడు కలుస్తుంది. ఎందుకు తెలుసా? నా విశ్వాసం మీలోకి వస్తుంది, మీ విశ్వాసము నాలోకి వస్తుంది. నాతో స్నేహం చేసే వాళ్ళు ఎక్కువగా నన్ను వదలరు. అస్తమాలు నాతో మాట్లాడుతూ ఉంటారు. నాతో మాట్లాడిన మాటలో వాళ్ళు చెప్తారు తర్వాత. నేను ఎప్పుడన్నా ఏదైనా అంటుంటే, అయ్యగారు మీరు ఇలాగ అన్నారు, మీరు అలాగ అన్నారు అంటుంటే, ఏంటి నేను అన్న మాటలకి, మామూలు చెప్పిన మాటలు ఎలా గుర్తున్నాయి అనుకుంటా. వీళ్ళరా ఆ మాటలు వాళ్ళలో ఏం చేస్తుంది చెప్పండి? కార్యం చేస్తా ఉంది. వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ఉంది. దేవుని పిల్లలు మీరు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? బలపడుతుంది పిల్లరా. మీకు తెలీదు. మీరు రక్షించబడిన బిడ్డలు ఒకరిని ఒకరు కలుసుకుని మాట్లాడడం ద్వారా, ఈ సహవాసం ద్వారా ఏమైపోతారంటే ఒకరి ద్వారా ఒకరు బలాన్ని పొందుకుంటారు. ఒకరి ద్వారా ఒకరు ఉజ్జీవింపబడతారు, ప్రేరేపించబడతారు, పురుకొల్పబడతారు. అందుకే మనం ఏమవ్వాలంటే కలిసి సహవాసం చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సహవాసంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. తర్వాత అంటండి, వీళ్ళు రొట్టె విరిచారట. రొట్టె రొట్టె విరిచారట. తర్వాత ప్రార్థన అండి. ప్రార్థన చేయటందు ఎడతెగకుండా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ప్రియులరా దేవునితో సహవాసమే కదా. ప్రార్థన దేవునితో మరి ఒక ముడిపడటమే కదా, ఒక బంధమే కదా అది. కనుక ప్రియులరా ప్రార్థన కూడా ఏం చేయకూడదు, మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తావో అంత ఎక్కువగా దీవించబడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కువ దీవించబడాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతే, స్తోత్రం ఇంకేమీ లేదు. నువ్వు ఎక్కువ దీవించబడాలంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో నువ్వు అంత ఎక్కువగా దీవించబడతావు. అది మాత్రం వాస్తవం. అది వాస్తవం. నువ్వు ఎంత తక్కువగా ప్రార్థన చేస్తావో అంత తక్కువగానే దీవించబడతావు. అయ్యా నాకు ఎక్కువ కావాలి, ఎక్కువగా అడుగు ప్రభుని. హల్లెలూయా. ఆయన దగ్గర ఎక్కువ సమయం గడుపు, గంటలు గంటలు గడుపు. నువ్వు ఇక్కడే కాదు, ఇంటికాడైనా మోకరించి దేవునితో మాట్లాడు. నీ సమయాన్ని దేవునికి ఇయ్యి. కనీసం బైబిల్ని చదవండి. 1వ కీర్తనలో ఏముంటది? 1వ కీర్తనలో దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలా ఉంటాడో, ఎలా ఉంటాడో చదవన్నమాట. ఆకువాడక, చదవన్నమాట. ఆకువాడక తన కాలమందు. అబ్బా అబ్బా, ఆకు వాడదా, ఫలమిస్తాడా? ఎంత ఆశీర్వాదం నీకు అసలు. నీ కుటుంబం ఎండిపోకుండా, నీ కుటుంబము ప్రియులరా ఒక ఫలవంతం. ఈ చెట్టు చూడండి అలాగ ఉందో. దీని ఈ ఆకులు కాదు, ఆకు పచ్చగా ఉంటది, ఫలాలు కూడా వస్తాయి. అంటే నీ కుటుంబము నువ్వు అలాగుంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట నేను అంటలేదు, బైబిలే చెప్తుంది, ప్రభువే చెప్తున్నారు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు ఆకు వాడకుండా ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు నువ్వు. అంటే నీ కుటుంబానికి ఏం పోతున్నావు నువ్వు? నీరు పోసేస్తున్నమాట. నీ బిడ్డలకి నీరు పోస్తున్నమాట. నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని అందిస్తా ఉన్నావు అన్నమాట. వాక్యం చదవడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, సహవాసం కలిగి ఉండడం, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన, ఇదంతా మనకి శారీరకంగా కాదండి, భౌతికంగాను ఆత్మీయంగా 2 రకాల ఆశీర్వాదాలు మనకే వచ్చేస్తాయి. కనుక ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు ప్రియులరా పేతురు గారి ద్వారా మాట్లాడి మాటలు
మన హృదయాలు భద్రపరుచుకుందాం. మనం ఆధ్యాత్మికంగా దీవించబడడానికి, వర్ధిల్లడానికి ప్రభు అటువంటి కృప మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.